హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా అమ్మమ్మ స్టైల్‌లో గోంగూర పచ్చడి చేద్దామండి. ముందుగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టాలండి. జార్‌లో వేసుకోవాలి. అదే కళాయిలో గోంగూరను కడిగి వేసుకొని 2 కట్టల గోంగూర అండి. పచ్చిమిరపకాయలు దాని క్వాంటిటీని బట్టి వేసుకోండి. ఈ పచ్చిమిరపకాయలైతే గారం ఉన్నాయి, కొద్దిగే వేశాను. దీంట్లో ఒక టమాటా కట్ చేసి వేసుకోవాలండి. గోంగూర పుల్లగే ఉంటది. కాకపోతే టమాటా వేస్తే టేస్ట్ బాగొస్తదని నేను ఒక టమాటా కట్ చేసి వేశానండి. బావుంటది, ఇలా టమాటా వేస్తే బావుంటది. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ మంచిగొస్తదండి. అది మొత్తం నీరు మొత్తం ఇంకిపోయే వరకు డ్రై అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలండి. మంచిగా అది డ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు అది సైడ్‌కి పెడితే చల్లగా అయితదండి. చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. అప్పటి వరకు ఈ పచ్చిమిరపకాయలు ఫ్రై చేసాం గదండీ! దాంట్లో ఒక 5 ఎల్లిపాయలు, జీలకర్ర, కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలండి. అది మిక్సీ పట్టుకొని కొద్దిగా గోంగూర వేసుకుంటూ చల్లగయిన తర్వాత గోంగూరని కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని పేస్ట్ పక్కన పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆ కడాయి తీసుకొని ఒక ప్యాన్‌లో దాంట్లో కొద్దిగా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో కొద్దిగా జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కరివేపాకు, 2, 3 మిరపకాయలు వేసి తాలింపు వేసుకోవాలండి. మంచిగా అది ఫ్రై అయ్యనివ్వాలి. కరివేపాకు, జీలకర్రని ఫ్రై అవ్వనివ్వాలి. ఇందాక గోంగూరని పేస్ట్ చేసాం కదండీ! అది మొత్తం దాంట్లో వేసుకోవాలండి. మంచిగా వేసి బాగా కలుపుకోవాలండి. మొత్తం ఆయిల్ మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి. దీంట్లోనే ఒక 2 ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలండి. ఇలా వేస్తే బావుంటదండి టేస్ట్. మనం అన్నం కలుపుకొని తినేటప్పుడు ఆనియన్స్ తగులుతా ఉంటే టేస్ట్ మంచిగొస్తదండి. ఇలా మా అమ్మమ్మ వాళ్ళైతే ఒక్కొక్క ఆనియన్ అయితే డైరెక్ట్ కట్ చేసే వేసుకొని తినేటోళ్ళు. నేనైతే కట్ చేసి వేశాను. ఇలా టేస్ట్ బావుంటదండి. వాళ్ళంటే అట్లా తిన్నారు గానీ, ఇలా అయితే బావుంటది. మీరు కూడా ట్రై చేయండి. దీంతో పాటు బెండకాయ, ఉల్లి కారం చేశానండి. ఈ టేస్ట్ కూడా బావుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఒక ప్యాన్‌లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బెండకాయని డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. మంచిగా ఫ్రై చేసుకొని లైట్‌గా మరీ బాగా ఫ్రై ఏం కాదు. లైట్‌గా ఫ్రై చేసుకుంటే నీరు మొత్తం దాంట్లో వాటర్ ఏమైనా ఉంటే ఫ్రై అయ్యే వరకు చేసుకోవాలండి. ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకొని దాంట్లో ఒక గడ్డ ఎల్లిపాయలు ఉంటాయి కదా! ఎల్లిపాయలు వేసుకోవాలండి. జీలకర్ర, ఉప్పు వేసి మిక్సీ పట్టాలండి. మిక్సీ పట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని 2, 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లోనే ఇందాక మిక్సీ పట్టిన పేస్ట్ ఉంటది కదా! అవి కూడా వేసి దాంట్లో మిక్సీ పట్టాలి. అది కూడా ఫ్రై అయ్యే వరకు కలుపుతూనే ఉండాలండి. లేకపోతే అడుగంటిపోతా ఉంటది. దాంట్లో కొద్దిగా పసుపేసుకోవాలండి. ఈ వీడియో క్లిప్ మిస్ అయిందండి. పసుపేసింది. ఇందాక ఫ్రై చేసుకున్న బెండకాయ దాంట్లో వేసి అది కూడా మగ్గనివ్వాలి బాగా. మంచిగా కలుపుతూనే ఉండాలి. లేకపోతే అడుగంటిపోతది. ఎందుకంటే అది ఆనియన్స్ ఫ్రై చేసాం కదండీ! దాని వలన అది తొందరగా అడుగంటిపోతా ఉంటది. కలుపుతూనే ఉండాలి. ఓ 2, 3 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. ఇందాక ఉప్పు దాంట్లో మిక్సీ పట్టినప్పుడు వేసాం కదండీ! ఉప్పు అవసరం లేదు. మీకు సరిపోకపోతే చూసుకొని వేసుకోండి. కారం అయితే తగినంత వేసుకోండి చూసుకొని. బాగుందండి. ఇలా చపాతీలోకైనా, అన్నంలోకైనా ఇందాక గోంగూర పచ్చడి చేసాం కదా! ఇది అది సరిపోతది. అంటే పక్కకు నంచుకుంటారు కదా అంటారు కదా! అలా బావుంటది. టేస్ట్ కూడా మంచిగుందండి. చపాతీలోకి, అన్నంలోకి మంచి టేస్ట్ అనిపించింది. పిల్లలు ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ట్రై చేయండి. గోంగూర పచ్చడి కూడా, ఇలా బెండకాయ ఫ్రై కూడా. వీడియో నచ్చితే లైక్